ఈరోజు మదనపల్లి అయ్యప్ప సొసైటీ ఉన్న ట్రూవిక్ కార్ షోరూమ్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడైతే అతి చాలా తక్కువ ప్రైస్ లోనే మనకి కార్లు అయితే సేల్స్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ సేల్స్ ఒకటే కాదు, సేల్స్, ఎక్స్చేంజ్ అండ్ ఫైనాన్స్ కూడా ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ అసలు ఏ ప్రైజెస్ నుంచి ఉన్నాయి, అంటే లోయర్ రేంజ్ ఎంత ఉందో, అంటే హై రేంజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మన స్టాఫ్ అయితే అడిగి తెలుసుకుందాం. పదండి వెళ్దాం. ఈరోజైతే మనకి కార్ షోరూమ్ నుంచి సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేష్ గారు ఉన్నారు. అలా ఆయన అన్న మన దగ్గర అసలు అంటే ఏ రేంజ్ నుంచి ఉంటాయండి మన దగ్గర కార్? 350 నుంచి అట్లా ఉంటాయండి. అంటే 3,50,000 నుంచి 350 నుంచి అలా అంటే హై రేంజ్ ఎంత వరకు ఉంటాయన్న? 17 lakhs 18 lakhs దాకా ఉంటాయి. 17 lakhs 18 lakhs అంటే ఏమేమి మోడల్స్ ఉంటాయన్న మన దగ్గర? 3 lakhs వచ్చేసి 2012 2013 వెంటోలు కానీ ర్యాపిడ్ కానీ ఉంటాయండి. మామూలుగా క్విడ్లు కూడా లేటెస్ట్ మోడల్ 350 ఏమంటారన్నా? రెనాల్ట్ క్విడ్. ఓకే, అది కూడా 350 బడ్జెట్ లో వస్తుంది, బెస్ట్ ఆప్షన్ లో. ఫ్యామిలీ చోట చిన్న ఫ్యామిలీ బడ్జెట్ లో. ఇంకొచ్చేసి 15-16 lakhs అంటే ఫార్చునర్స్ ఇలా ఉంటాయండి. మళ్ళీ ఉంటాయి కదా స్పోర్ట్స్ కార్ ఉంటాయి కదా. స్పోర్ట్స్ కార్స్ ప్రెసెంట్ లేవండి, ప్రెసెంట్ అయితే లేవు. అంటే వస్తుంటే కస్టమర్ నాకు రిక్వైర్మెంట్ చెప్పగలుగుతాం. ఓకేనా? ఇదేం కార్ అనేది? 2016 ర్యాపిడ్ అండి. 2016 ర్యాపిడ్ డీజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఆటోమేటిక్ కండిషన్. ఎంత పడుతుంది ప్రైస్? ఇది 595 కోట్ చేస్తున్నాం అండి. 595 అంటే మోడల్ ఎలిగెన్స్, టాప్ మోడల్ ఇది ఎలిగెన్స్. ఇది 1,15,000 జరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది అంటే టాప్ మోడల్ అంటే దీంట్లో వేరియంట్ ఏం కాదు? అంబిషన్ ఉంటది, ఉంటది, స్టైల్ ఉంటది. మైలేజ్ ఎంత ఇస్తున్నాను? ఇది సిటీలో అయితే 16-17 వస్తుంది. డీజిల్ కదా, డీజిల్ వర్షన్. అంటే సిటీలో 18-19 వస్తుంది. అంటే సింగిల్ ఓనర్ అండి. ఏం మోడల్ అన్నారన్నా? 16 మోడల్ సింగిల్ ఓనర్. ఆటోమేటిక్ గానా లేకపోతే ఆటోమేటిక్? మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాదు, ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్. చూడండి లోపల వెహికల్ కూడా చాలా బాగుంటుంది. ఆటో ట్రాన్స్మిషన్. సో సీట్లు కూడా చూస్తే బాగా నీట్ గానే ఉందండి వెహికల్. ఇదేంటంటే ఫైనాన్స్ ఉందన్న మనకి? ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుందండి. ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుందండి, బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఎలాగని ఇది మనకి ఫైనాన్స్ ఉన్నట్టున్నారు. ఫైనాన్స్ ఎలా మనకి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అనేది? బ్యాంక్ స్టేట్మెంట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అండి. 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి కంపల్సరీ. ఇక్కడ ఓన్ హౌస్ అయితే ఓన్ హౌస్ బ్యాంకింగ్ చేస్తారు, లేదంటే ఎంప్లాయీ అయితే సాలరీ 6 కావాలండి 3 months. ఓకే, ఇప్పుడు నాది ఏపీ అంటే వేరే స్టేట్, తెలంగాణ కాదు. సో ఇక్కడ ఉద్యోగం పర్పస్ మీద నేను ఇక్కడ ఉన్నా, కార్ కావాలి. సో నా అడ్రస్ ప్రూఫ్ అనేది ఇక్కడ ఉండదు. ఓకే, మరి ఎలాగ మరి మీ ఓన్ హౌస్ అన్నది? ఓన్ హౌస్ అక్కడ ఉంది కదా, ఓన్ హౌస్ అక్కడ వెరిఫికేషన్ వస్తుంది ఏపీలో. అంటే ఏపీలో కూడా మీ బ్రాంచెస్ ఉన్నాయి? బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది, బ్యాంక్ నుంచి వస్తుంది. ఓకే, బ్యాంక్ నుంచి వెరిఫికేషన్ అక్కడికి వస్తారు. బ్యాంక్ ఫైనాన్స్ ఇక్కడ మీకు ఇక్కడ ఎంప్లాయ్ అంటున్నారు కాబట్టి ఇక్కడ 3 months సాలరీ స్లిప్ కావాలి, స్టేట్మెంట్ కావాలి. ఇక్కడ అకౌంట్ ఉంటుంది కాబట్టి లోకల్ అడ్రస్ చేపిస్తారు. బ్యాంక్ స్టేట్మెంట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే మీరు అక్కడ అవుద్ది, ఇక్కడ అవుద్ది, మీ ఆఫీస్ దగ్గర కూడా అవుద్ది, ఎక్కడైతే వర్క్ చేస్తారో అక్కడ కూడా అవుతుంది. అంటే బ్యాంక్ ఫైనాన్స్ అయినా ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఇక్కడ ఓన్ హౌస్ షూరిటీ కావాలి. అంటే ప్రైవేట్ ఫైనాన్స్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఓన్ హౌస్ షూరిటీ కావాలి. ఫైనాన్స్ అయినా ఎక్స్చేంజ్ కూడా ఉందన్నా? ఎక్స్చేంజ్ కూడా ఉంటుంది. అంటే ఎక్స్చేంజ్ ఎలా అన్నా? వెహికల్ బట్టి, వెహికల్ కండిషన్ బట్టి ఉంటుందండి. వెహికల్ ట్రాన్స్పిల్లర్స్ యాక్సిడెంట్ ఉందా ఏమన్నా లేదా చెక్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు ఫైనాన్స్ అంటే మరి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అన్న? మనకి 300 కార్స్ వచ్చేసి 16% పడుతుంది. 300 అయితే 16% పడుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే 18% పడుతుంది. 18% అనేది ఖచ్చితంగా పడుతుంది. మరి ఆర్టీఓ క్లియరెన్స్ అలా అంతా ఫైనాన్స్ ఆప్షన్ వాళ్ళే చూసుకుంటారు, డెడికేషన్ చేస్తారు. మీకు వచ్చే అమౌంట్ లో అన్ని ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ అని ఉంటుంది, వాల్యుయేషన్, ఆర్టీఓ అన్ని డెడికేషన్ చేసి మిగతా బ్యాలెన్స్ డిస్పర్స్ చేస్తారు. ఓకే, అంటే అంత క్లియరెన్స్ అయిన వరకు మీరు రెస్పాన్స్ తీసుకుంటారు? ఇక్కడ నుంచి ఫైనాన్స్ వాళ్ళే చూసుకుంటారా? మొత్తం నాదే అండి రెస్పాన్స్. ఆర్టీఓ బ్యాంక్ ఫైనాన్స్ ఎంత డిస్పర్స్ అయిందో ఆ డిస్పర్స్ అమౌంట్ కి మిగతా డౌన్ పేమెంట్ మీరు వెహికల్ తీసుకెళ్ళచ్చు. నేను వెహికల్ డాక్యుమెంట్స్ అక్కడ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేసి నా అమౌంట్ నేను తీసేసుకుంటా. మిగతా ప్రాసెస్ వచ్చేసి బ్యాంక్ వాళ్ళు అక్కడ మీకు ఆర్టీఓ వర్క్స్ కానీ ఏదైనా మీకు చూస్తారు. మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, ఏ రోజు స్లాట్ బుక్ చేయాలంటే ఆ రోజు స్లాట్ బుక్ చేస్తారు. చాలా రోజులు వచ్చేసి
మోడల్ మా దృష్టి అయితే కిడ్నాప్ అని అప్పుడు అలా అని అనుకోద్దండి, అది అప్పుడు ఓల్డ్ మోడల్. ఒకప్పుడు అంటే కిడ్నాప్ వ్యాన్ అంటే ఒక మంచి ఒక ఊపింది అక్కడ సినిమాల్లో గానీ బయట గానీ మంచి చాలా రోజులైంది అలా లేదండి, ఇప్పుడు 2016 మోడల్ అండి. చాలా రోజులైంది అసలు మోడల్ చూసి అసలు ఏంటండి మోడల్ ఏంటనేది 2016 అండి. ఓమిని 2016 అంటే 54,000 తిరిగింది జెన్యున్ రీడింగ్. ఎంతన్నా 54,000 54 జెన్యున్ అంటే ఫస్ట్ అన్నా సింగిల్ ఓనర్ అండి. సింగిల్ ఓనర్, సెకండ్ ఓనర్ అయితే కాదు. అంటే మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది ఇప్పుడు చూసుకుంటే బాగా 15-16 వస్తుంది. 15-16 60 అయినంత ఇవి లేనంతే. ఇది మాన్యువల్ అన్నా మాన్యువల్ ఉంటాయండి, ఓమిని ఎప్పుడు మాన్యువల్ ఉంటుంది. ఏసీ ఉండదు దీంట్లో, ఏసీ ఉండదు, బ్లేయర్ ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు చూసుకున్నాం చూసుకున్నా కానీ ఏసీ అనేది మ్యాండేటరీ అయిపోయింది అందరికి. ఇది అంటే యూజ్ చేస్తారు కాబట్టి దీంట్లో ఏసీ పెట్టారండి. చిన్న ఇంజన్ కదా, అంటే కమర్షియల్ గా వాడుకున్న వాళ్ళకి ఇంజన్ కాబట్టి మీకు అది ఏసీ పెట్టింది రాదు. ఏసీ పెట్టచ్చు, బట్ మీకు ఎంత ప్రైస్ అని చెప్తున్నారు అనేది ఇది వచ్చేసి 275 చెప్తున్నాం. 2,75,000 16 మోడల్. అంటే నెగోషియబుల్ నెగోషియబుల్ అంటే దీనికి కూడా ఫైనాన్స్ ఉంటుందా? ఫైనాన్స్ వస్తుంది, బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది, ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది. బ్యాంక్ ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్ రెండు వస్తుంది. 15 above నుంచి మొత్తం బ్యాంక్ నుంచి ప్రైవేట్ రెండే వస్తుంది. సో మరి ఉంటుంది, ఆర్టీఓ క్లియరెన్స్ కూడా ఉంటుంది కదా. క్లియర్ ఉంటుంది. 2016 కదా, 15 years కదా ఫిట్నెస్, 31 వరకు ఉంటుంది. ఓకే, తర్వాత మళ్ళీ 5 years ఎక్స్ట్రా. వేరే కార్ చూద్దాం పదండి. అనేది ఏం కార్ అనేది? వర్నా ఫ్రూడిక్. 2017 మోడల్. వర్నా ఫ్రూడిక్ అంటే ఏ కంపెనీ అనేది? మనకి హోండా కంపెనీ. అంటే మైలేజ్ ఎంత ఇస్తుంది అంటే ఇది డీజిల్ ఆటో ట్రాన్స్మిషన్. అది ఆటో ట్రాన్స్మిషన్, మాన్యువల్ కాదు ఆటో. అది కూడా మామూలుగా వచ్చేసి 15-16 వచ్చేస్తుంది మైలేజ్. విత్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. SX ప్లస్ ఇది సెకండ్ వర్షన్. ఓకే, సెకండ్ వెర్షన్. అంటే సింగిల్ ఓనర్ అన్నా? సింగిల్ ఓనర్, అడ్వకేట్ దండి. ఇది 67,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్. ఓకే, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. అంటే ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ పరంగా చూసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే అన్న, ఇది అసలు ఎంత చెప్తున్నారన్న ఫైనల్ గా? ఇది మనం కోట్ చేసింది అయితే 825 అండి. 8,25,000 చెప్తున్నారు. నెగోషియబుల్ ఉంటుంది. నేను చెప్పి ప్రతి వెహికల్ ఏదైనా నెగోషియబుల్ అంటే ఎంత వరకు ఇవ్వచ్చు? 40-30 వేరియేషన్ ఉంటుంది అంతే. 40-30 సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఓకే, అంటే సన్ రూఫ్. ఓకే, ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు ఎక్కువ వర్షన్స్ లో కూడా చెక్ చేసుకోండి. ఇంటీరియర్ కూడా చెక్ చేసుకోండి. డోర్ తీసే ఉంది చూడండి. పార్కింగ్, రివర్స్ మోడ్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. ఓకే, సీట్ కంఫర్ట్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. స్టీరింగ్ కంఫర్ట్, నా కాళ్ళు కూడా పడవే అనగానే బాగుంది. ఓకే, కాళ్ళు పొడవు అంటే కొంచెం కూడా బాగానే ఉంటుంది. సీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. హైట్ ఉన్న వాళ్ళకి కింద దించుకోవచ్చు. ఓకే, స్క్రీన్ ఉంటుంది, రివర్స్ కెమెరా ఉంటుంది. అంటే దీంట్లో కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఆటో క్లైమేట్, ఏసీ. ఓకే, అంటే అంత పర్ఫెక్ట్. మళ్ళీ రిపేర్ చేయించుకోవాల్సి వస్తుంది? నో సార్, మొత్తం టోటల్ షోరూమ్ ట్రాక్, ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది 10th month వరకు. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ సేల్ ఉంటుంది, మరి అంటే సర్వీసింగ్ కూడా చేస్తారు? ఓన్లీ సేల్స్ అండి. మనం ఒకవేళ మిస్టేక్ ఉంటుంది మీకు ఎవ్రీ 10,000 కోట్ ఉంటుంది. ఇప్పుడు 67,000 తిరిగింది కదా, 67 నెక్స్ట్ 70,000 చేపించుకోవాలండి. 70,000 కి మళ్ళీ సర్వీసింగ్ అనేది. నా సజెషన్ ఏంటంటే తీసుకుని చేపించుకుంటే మీరు ఒక హ్యాపీ ఫీల్ 10,000 తిరగచ్చు నా కార్ అని హ్యాపీ ఫీల్ అవుతారు. అది ఉంది కదా అని చెప్పి చేయలేదు అనుకోండి సర్వీసింగ్ ఏమీ కాదు. బట్ మీ కార్ కాబట్టి మీరు తీసుకున్నారు కాబట్టి చేపించుకున్నాను అనుకో, మీరు హ్యాపీగా 10,000 తిరగచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని హ్యాపీ ఫీల్ అవుతుంది. నా ఉద్దేశం అయితే అది. ఓకేనా, వేరే కార్ చూద్దాం. వోక్స్వాగన్ పోలో అండి, జర్మన్ కంపెనీ అండి. ఇది వోక్స్వాగన్ పోలో జర్మన్. ఇది ఆటోమేటిక్ అన్నా లేక మాన్యువల్ అండి? ఇది మాన్యువల్. క్రాస్ పోలో, ఇది స్పెషల్ ఎడిషన్ బండి. ఇది క్రాస్ పోలో అని. క్రాస్ పోలో స్పెషల్ ఎడిషన్ అంటే ఏంటన్నా? స్పెషల్ ఎడిషన్ అంటే ఏంటన్నా? ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ మామూలు పోలోకు రావండి ఇవి. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది రావు, ఇయరింగ్స్ ఇవి రావు. ఎక్స్ట్రా ఫిట్టింగ్ పోలో, క్రాస్ పోలో అంటారు దీనికి. అందుకే ఎంత అంటే ఇప్పుడు వరకు ఎన్ని కిలోమీటర్ తిరిగింది? 57,000 తిరిగిందండి. 57,000 తిరిగింది. పెట్రోల్ వర్షన్ అంటే ఎంత మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది మనకి? ఇది 12-13 వస్తుంది. 12-13 అంటే ఎలాంటి వాళ్ళకి అయితే తీసుకోవచ్చు అంటారు ఈ కారు? అంటే బేసికలీ ఎలాంటి వాళ్ళకి ఈ కారు తీసుకుంటే సజెస్టబుల్ అంటారు? సిటీ లోకల్ తిరిగే వాళ్ళకి తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. సిటీ లోకల్ లో తిరిగే వాళ్ళకి. అవునండి. ఓకే అన్న, అంటే మనకి ఇది
సింగిల్ ఓనరా లేకపోతే డబుల్ ఓనరా? సింగిల్ ఓనర్ అండి. 57,000 రేంజ్, జెన్యున్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్ ఉంటుంది. షోరూమ్ ట్రాక్, చాలా ఫైనాన్స్ అది కూడా ఉంటుందా? ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. 2015 అబౌవ్ నుంచి ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది. బ్యాంక్ ఫైనాన్స్ 2015 అబౌవ్, 2015 నుంచి మన దగ్గర ఉంటాయి. బ్యాంక్ ఇప్పుడు మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి అంటే అసలు మోడల్ ఏ మోడల్స్ ఉంటాయి మన దగ్గర అంటే ఏ కంపెనీ కార్స్ ఉంటాయి? మనకు అన్ని కంపెనీ కార్లు ఉంటాయండి. మారుతి ఉంటుంది, వోక్స్‌వ్యాగన్ ఉంటుంది, హుండాయ్ ఉంటుంది, టయోటా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నాకు BMW లో హై ఎండ్ వెర్షన్ కావాలి, లేదంటే జాగ్వార్ కావాలి. ఓకే, అలాంటి ఏమైనా మీరు తెప్పించగలరా లేకపోతే ఏంటి? తెప్పగలుగుతాం కానీ టైం పడుతుంది. 3-4 డేస్ అంటే తెప్పిగలితే 3-4 days మీకు రిక్వైర్మెంట్ ఏది ఉందో నాకు చెప్తే 3-4 డేస్ లో ఇప్పుడు అరేంజ్ చేస్తా. మీకు పిక్స్ కూడా పంపిస్తాను వాట్సాప్ లో. పిక్స్ చూసి ఓకే అనుకుంటే వచ్చి చెక్ చేసుకోండి. ఇప్పుడు నాకు జాగ్వార్ కార్ కావాలన్నా, సో నేను అంటే ఏం ప్రాసెస్ ఏంటి మీ దగ్గరికి వచ్చాను అన్న, నాకు జాగ్వార్ కావాలి మీ దగ్గర చెకప్ ఫస్ట్ నాకు చెప్పారు కదా, 2-3 డేస్ లో అరేంజ్ చేస్తాను. వెహికల్ చెకప్ చేసుకోండి. వెహికల్ అంతా బాగుంది, కండిషన్ గా ఓవరాల్ బాగుంది, ప్రైస్ కూడా ఏమన్నా ఉంది అటు ఇటుగా మాట్లాడతారు. కస్టమర్ కూర్చోబెడతారు. మీరు కస్టమర్ ఇద్దరు మాట్లాడుకుని అది ఏదైనా 2% ఆఫీస్ కమిషన్ ఉంటుంది. డైరెక్ట్ ఓనర్ తోనే మీటింగ్ ఉంటుంది. ఒక దానికి కూడా మీరు ఫైనాన్స్ ఉంటుందా? ఫైనాన్స్ మొత్తం ఓవరాల్ మేమే చూస్తాం. మొత్తం అంటే మీ బండి బయటకు వెళ్ళేంత వరకు మాదే బాధ్యత. ఓకే, మీ పేరుని ట్రాన్స్ఫర్ ఉంటుంది చూడండి, అది ఆర్టీఏ వాళ్ళది ఉంటుంది కదా, అక్కడ ఫైనాన్స్ వాళ్ళది. ఫైనాన్స్ వాళ్ళతో కూడా మాట్లాడి చేపిచ్చేస్తాం. ఎంత మా పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన వరకు రెస్పాన్సిబిలిటీ మాది. ఏ కార్ అయినా సరే, ఏ కార్ అయినా సరే. ఓకేనా, వేరే కార్ చూద్దాం రండి. అనేది ఏంటండి, ఏ కార్ అన్నా? ఇది మారుతి ఎర్టిగా అండి. మారుతి ఎర్టిగా అంటే ఏ సంవత్సరం అన్నది? 2016 అండి. 2016. మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది? 20 వస్తుందండి. డీజిల్ వెర్షన్ ZDI టాప్ మోడల్. అంటే ఎర్టిగా టాప్ మోడల్ ZDI 20 వస్తుంది అన్న? 20 వస్తుంది, పక్కా వస్తుంది. పక్కా. నేను ఇప్పుడు ఎక్కడ చూసుకో 15-16 అంటున్నారు. 25 అని చెప్పి షోరూమ్ మొత్తం చెప్పాడు. నేను 20 అని చెప్తున్నాను. ఎందుకు 5 కిలోమీటర్స్ తగ్గించి చెప్తున్నాను? 21-22 రావచ్చు, నేను ఎందుకు తగ్గించి చెప్తున్నాను? వస్తా నమ్మకంతో చెప్తాను. ఇప్పుడు చాలా ఎవరు చూసినా 15-16 అంటారు. సేమ్ మీరేంటి చూస్తే కంపల్సరీ 20 కంపల్సరీ వస్తుంది. 20 కంపల్సరీ. లోకల్ 18 వస్తుందండి. ఇప్పుడు చెకప్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీ మెకానిక్ అయితే నేను తెప్పించుకోండి. బయట షోరూమ్ తీసుకెళ్ళండి. మీ మెకానిక్ షోరూమ్ కే తీసుకెళ్ళండి. షోరూమ్ లో ప్రతి పార్ట్ చెక్ చేస్తాడు, ఏమన్నా ఏమీ లేదు, ఏమన్నా మారిందా, ఏమన్నా లేదా అని చెప్పి మొత్తం చెకప్ చేసి. షోరూమ్ అంటే నాకు నచ్చిన షోరూమ్ దగ్గర తీసుకెళ్ళి, మీరు చెప్పిన షోరూమ్, మీరు నచ్చిన షోరూమ్ ఎక్కడైనా హైదరాబాద్ ఏ షోరూమ్ అయినా తీసుకెళ్ళండి. 20 అయితే కంపల్సరీ 1,09,000 తిరిగిందండి. అంటే మైలేజ్ 20 అంటున్నారు. పెద్ద ఫ్యామిలీ వరకు బాగుంటుంది. ఇంకో ఫ్రెండ్ అంటే సింగిల్ ఓనర్ అండి. సింగిల్ ఓనర్ అది మాన్యువల్ మాన్యువల్ అంటే డెన్స్ గానీ ఏమైనా ప్రాబ్లం రిపేర్ లో కానీ ఏమీ లేవండి. మొత్తం టోటల్ షోరూమ్ ప్లాట్ చూడండి, మీకు పెద్ద ఉంటుంది. ఫ్యామిలీ కూడా పెద్ద. ఓకే, లోపల సిట్టింగ్ కూడా చూడండి, మెంబర్స్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది. డోర్ ది చూడండి, లోపల ఇంటీరియర్ కూడా అంతా బాగానే ఉంది. సీటింగ్ ఇదంతా కూడా ఇప్పుడు బేసికలీ చూసుకుంటే ఫస్ట్ ఏ ప్రాబ్లం లేదు అంటారు. ఏ ప్రాబ్లం మేము చెక్ చేసి లోపల పెట్టుకుంటాను. పార్కింగ్ సెల్ బండి కస్టమర్ దగ్గరికి రాగానే వెహికల్ మొత్తం చెక్ చేసుకుంటాం. మేము ఏముంది, యాక్సిడెంట్లు ఉందా, డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయా అన్ని చెక్ చేసుకుని వెహికల్ లోపల పెట్టేసుకుంటాం. ఏదైనా కమిషన్ బేసే. మీరు వచ్చారు, ఇప్పుడు మాట్లాడుతున్నారు, బండి తీసుకుంటాం, రైట్ డౌన్ ఇప్పుడు అడ్వాన్స్ కడతానంటే కస్టమర్ ఫోన్ చేస్తాం. అవైలబుల్ ఉంటే వచ్చి దగ్గర నుండి మాట్లాడతాడు మీతో పాటు డైరెక్ట్ గా. లేదు ఫోన్ లో మాట్లాడితే నాకు కొంచెం బిజీ ఉంది, మీరే మాట్లాడి ఫోన్ లో ఇచ్చాను కస్టమర్ మీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు సింగిల్ ఓనర్ డబుల్ ఓనర్ మాకు ఎలా తెలుస్తుంది అన్న? ఇప్పుడు నేను కొనుక్కోవడానికి వచ్చాను, ఆన్లైన్ లో చెక్ చేసి చూపిస్తాను. ఆన్లైన్ లో మనకి దాంట్లో సింగిల్ ఓనర్ డబుల్ ఓనర్ అని తెలిసిపోతుంది. నేను చెప్తాను. ఓకే అన్న, వేరే కారు చూద్దాం. ఏంటంటే చూస్తే చాలా బుట్ట చిన్నగా ఉంది కారు. ఇది రెనాల్ట్ ఫుడ్ అండి, క్లైంబర్ అండి. దీంట్లో క్లైంబర్ వర్షన్ అంటే క్లైంబర్ వర్షన్ అంటే దేనికి ఏంటంటే స్పెషల్? చూస్తే చాలా చిన్నగా ఉంది ఇది. నేను ఇంకో ఇలాంటి మళ్ళీ ఫుడ్ కూడా చూపిస్తాను. ఇంకోటి ఇదేం క్లైంబర్ అంటే స్పెషల్ ఎడిషన్ ఉంటుందండి, డిఫరెన్స్ ఉంటాయి. అలావిల్స్ కూడా వస్తాయి, కలర్స్ వస్తాయండి, ఇట్లా బీడింగ్స్ కలర్స్. ఓకే, ఇది 2019 మోడల్ అండి. చిన్న ఫ్యామిలీకి బెస్ట్ బడ్జెట్ లో వస్తుంది. అంటే చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బెస్ట్. ఎంత మైలేజ్ ఎంత వస్తుందన్నా? 16-17 వస్తుంది. 16-17 వస్తుంది. ఎంత చెప్తారన్న ప్రైస్? ఇది వచ్చేసి 375 చెప్తున్నామండి. బడ్జెట్ లో వచ్చేస్తుంది. మైలేజ్ ఎంత అన్నారు? 16 అట్లా వస్తుంది. 16 వస్తుంది. 2019 లేటెస్ట్ మోడల్. ఓకే, అన్ని ఫీచర్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా ఉంటది, ఎయిర్ బ్యాగ్ ఉంటది, అలా వీల్స్ ఉంటాయి. ఓకే,
అంటే చూస్తే చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు నేను ఉన్నది ఒక హిల్ స్టేషన్ అలాంటి వాటికి మాలో రైడ్కి వెళ్తూ ఉంటా. అవును. సో మరి సూటబుల్ ఇది సూటబుల్ అండి, పర్లేదు. ఏ విధంగా అంటారు? చూస్తే చిన్నగా ఉంది, మరి పికప్ ఎలా ఉంటది? పికప్ బాగానే ఉంటుంది. ఇంజిన్ ఏ వెర్షన్? ఏ ఇంజిన్? 1 లీటర్ ఇంజిన్. ఓకే అండి. ఇది ఏంటంటే ఇది మనకి ఎన్ని కిలోమీటర్ తిరిగినట్టు? 58,000 తిరిగింది. 58,000 తిరిగింది. సింగిల్ ట్రాకింగ్ ఉంది. అంటే దీనికి ఎక్స్చేంజ్ వస్తాయి, అన్ని ఉన్నాయి కదా? ఉంటాయండి. ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అంటే ప్రైస్ నెగోషియబుల్ కదా కాదేనా? ప్రైస్ నెగోషియబుల్. ఫైనాన్స్ పోయి మీకు వచ్చేసి 250-270 వరకు వస్తుంది. దీని మీద 250-270 వరకు వస్తుంది ఫైనాన్స్. ఓకేనా? వేరే గారు చెప్పండి. పొలిటీషియన్స్ కి ఎందుకన్నా అట్లా, పొలిటీషియన్స్ కి ఎందుకు అంత బాగా ఫేమస్ వాడతారు దీన్ని? హైట్ లో ఉంటదండి, చాలా బాగుంటది. హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. హార్స్ పవర్ ఎక్కువ. ఇది ఏ మోడల్ అనేది? 2015 అండి. 2015 ఫార్చునర్ 4x4 4 వీల్ డ్రైవ్ అండి. 4 వీల్ డ్రైవ్. ఓకే. ఇది ఏంటంటే మాన్యువల్ ట్రాన్స్మిషన్. మాన్యువల్ అంటే ఆటోమేటిక్ కాదు? కాదు, దీంట్లో రెండు ఆటోమేటిక్ ఉంటుంది, మాన్యువల్ ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది మాన్యువల్. మీ దగ్గర ఉన్నది మాన్యువల్. ఎంత చెప్తున్నారు నా ప్రైస్? ఇది 1650. 16,50,000. 50,000. 16,50,000. ఎంత మైలేజ్ ఎంత తిరిగిందండి? 1,30,000 తిరిగింది. మైలేజ్ వచ్చేసి 10-11 అట్లా వస్తుందండి. అంటే సిటీలోనే రాదు కాదు సార్? ఎక్కడైనా అంతే అండి, బయట అయినా సిటీ అయినా అంతే. బయట ఏదైనా 10 to 10 అంతే, 10-12. ఓకేనా? ఏంటన్నది దీంట్లో అసలు అంటే పొలిటీషియన్స్ చాలా యూజ్ చేస్తారండి ఇది. ఇప్పుడు ఎక్కడ చూసుకుని ఇదే కదా బాగా ఫేమస్, ఇది ఉంది కదా? అవునండి. సో సీటింగ్ అంతా కూడా లోపల చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంజన్ కేవలం 3 లీటర్ ఇంజన్ అండి. 3 లీటర్స్ 3 లీటర్ ఇంజన్ అండి, అందుకే మైలేజ్ తక్కువ వస్తుంది. ఓకే. చాలా బాగుంటుంది వెహికల్. దీనికి కూడా మరి ఫైనాన్స్ ఎలా ఉంది? ఎలాగా అంటే ఫైనాన్స్ ఎలా పడుతుంది? అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? ఏంటి? బ్యాంక్ ఫైనాన్స్ వస్తుంది మీకు వచ్చేసి 16% పడుతుంది. 16% అనేది ప్రీఓన్డ్ కార్స్ కి 16% అండి. షోరూమ్ కార్ కి అయితే 12% అండి. షోరూమ్ కార్ కి అయితే 12%. ఒక దీనికి షోరూమ్ ట్రాక్ ఉంటుందండి. షోరూమ్ ట్రాక్ 1,30,000 షోరూమ్ ట్రాక్ అండి. అప్ టు డేట్ ఉందండి, చెక్ చేయించుకోవచ్చు. అన్ని కూడా చాలా క్లియరెన్స్ ఉంటాయండి, అన్ని మన దగ్గర ఉంటాయి. 10 years అంటున్నారు. మరి రిపేర్ సంగతి ఏంటి, ఎలాగా మరి? ఇది టొయోటో ఇంజిన్ అండి. ఇది వచ్చేసి మీకు 6 lakhs 7 lakhs ఇంజన్ వరకు వర్క్ ఉంటుందండి. ఓకే. ఇప్పుడు తిరిగిన క్వాలిటీస్ కానీ ఇన్నోవాలు కానీ టొయోటో ఇంజిన్ లే కదా, మొత్తం 9 lakhs తిరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి. ఓకే. అట్లా చూసామండి. అలా వెహికల్ ఇంజన్ బోర్ రాకుండా ఉంటుంది. టొయోటో ఇంజిన్ అన్న స్పెషల్ అందుకే అండి. అంటే కండిషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఓకే అన్న. వేరే కార్ చూద్దాం. కంపెనీ అయితే హోండా కంపెనీ అండి. i10 వెహికల్ అండి. i10 వెహికల్. హోండా i10 ఆటో ట్రాన్స్మిషన్. ఆటో అంటే ఇది సింగిల్ ఓనర్ అన్న? సింగిల్ ఓనర్. 2013 మోడల్ అండి ఇది. ఇంట్లో ఫ్యామిలీలో లేడీస్ డ్రైవ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ కాబట్టి సిటీలో చాలా బాగుంటుందండి. లేడీస్ స్పెషల్ అయితే ఎక్కువ. లేడీస్ స్పెషల్ అండి, చాలా బాగుంటుంది. ఓకే. మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది? 11-12 వస్తుందండి. హైవేలో 14 అట్లా వస్తుంది. హైవే అయితే 14. అంటే సిటీలో మీరు చెప్పిన దాన్ని చూసుకుంటే సిటీలో ఇప్పుడు హస్బెండ్ డ్యూటీకి వెళ్ళినా, మేడం వాళ్ళు ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది. పిల్లల్ని ఇక్కడ సిటీలో తిప్పడానికి కానీ ఓకే చాలా బాగుంటుంది. ప్రైస్ ఎంత చెప్తున్నారు అనేది? ఇది 375 చెప్తున్నాం. 3 lakhs అంటే నెగోషియబుల్ ఉంటుంది. అంటే మీ దగ్గర ఏ కార్ అయినా సరే నెగోషియబుల్ ఉంటుంది. ఏదైనా 20-30 వేరియేషన్ ఉంటుంది. 20-30 వేరియంట్ అందులో ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి ఈ మోడల్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కూడా మీరు కార్స్ చూడగలరు కదా, కంపల్సరీ. ట్రాన్స్ఫర్ ఇది 13 మోడల్ కాబట్టి మీకు ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది, బ్యాంక్ ఫైనాన్స్ రాదు. అంటే మీది బ్యాంక్ ఫైనాన్స్ అంటే 2015 అబౌవ్ నుంచి వస్తుంది. అంటే 2015 బిలో అయితే ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది. ప్రైవేట్ ఫైనాన్స్ అంటే మనకి కంపల్సరీ లోకల్ అడ్రస్ ఉండాలండి కంపల్సరీ. అంటే మీరు ఏ స్టేట్ అయినా ఏ స్టేట్ లో వాళ్ళకైనా చేస్తారో ఆర్టీఓ ట్రాన్స్ఫర్ అనేది? అన్ని చేస్తాం కానీ మీకు లోకల్ అడ్రస్ ఉండాలి, లోకల్ గ్యారంటర్ సైన్ పెట్టాలి. అంటే లోకల్ ఉన్న గ్యారంటర్ సైన్ పెడితే మీరు ఇండియాలో ఎక్కడికైనా చేయించగలరు. ఇక్కడ ఉంటుంది. ఓకే. ఆర్టీఓ ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడే ఉంటుంది, లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. లేకుంటే ఏదైనా మేనేజ్ చేస్తుంది. గ్యాస్ బిల్ ఎట్లా ఉంటుంది కదా, రెంట్ ఉన్నప్పుడు గ్యాస్ బిల్ కానీ ఏదైనా ఉంటుంది కాబట్టి సరిపోద్ది. ఓకేనా. వేరే కార్ చూద్దాం.